ఎమ్మెల్సీ పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు కొండా మురళి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన కొండా మురళి తనకు పదవుల కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైన తర్వాత తన నిర్ణయం ప్రకటించనున్నారు. ఆ వెంటనే రాజీనామా చేయనున్నారు కొండా మురళి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, రాజీనామాపై కొండా మురళి ఏమంటున్నారు? శ్రీనివాస్, కొండమురళి కొద్దిసేపటి క్రితమే మనతో ఫోన్లో మాట్లాడారు. ప్రధానంగా ఈ రోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ తర్వాత రాజీనామాకు సంబంధించి రాజీనామా లేఖను అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా పెడతామని చెప్పారు. ప్రధానంగా ఎమ్మెల్సీ పదవిపై మొదట్లో న్యాయ పోరాటం చేయాలా లేకుంటే రాజీనామాను చేయాలా అనే దిశగా కొంత మంత్రాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత రాజీనామా చేయడానికి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. తమపై వేటు వేయక ముందే రాజీనామా చేయాలి, ఖచ్చితంగా తనకు పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని కొండమురళి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తనపై వేటు వేసి తను అనర్హుడిగా ప్రకటించే పరిస్థితి రాకముందే తను ఖచ్చితంగా రాజీనామా చేసి తన సత్తా ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2015లో స్థానిక సంస్థల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవం కొండమురళి ఎత్తారు. ఆ సమయంలో మొత్తం చక్రానికి తాను ఏకగ్రీవం కావడానికి కొండమురళి ప్రయత్నం చేసిన క్రమంలో అప్పుడు కేసీఆర్ కొండమురళిని అభినందించారు కూడా. అయితే మళ్ళీ ఇటీవల ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తన లిస్ట్ లో కొండా సురేఖను ప్రకటించకపోవడంతో కొండమురళి దంపతులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత సర్కార్ నుంచి కొండా సురేఖ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి తనపై అనర్హత వేటు ఎందుకు చేయకూడదంటూ స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఈవినింగే కొండమురళి హైదరాబాద్ కు వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో తను రాజీనామా చేస్తాను, తనపై వేటు వేస్తే తన పరువు పోతుంది, ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తులో కొంత తనకు ఇబ్బంది కూడా ఏర్పడుతుందని కొండమురళి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కూడా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మీటింగ్ భేటీ తర్వాత ఖచ్చితంగా ప్రకటిస్తారు. ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని కొండమురళి చెప్తున్నారు. రైట్ రంగనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్.